కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేటి వరకు నెరవేర్చకపోవడం బీఆర్ఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో చెల అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో నిజాంపేట పోలీసులు బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్, యూత్ అధ్యక్షులు మౌరం రాజులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేటి వరకు నెరవేర్చకపోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ఖజానాను దోచుకుంటున్నారన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఇది 4వ బడ్జెట్ సమావేశమని, ఇన్ని బడ్జెట్ సమావేశాలు జరిగినా విద్యార్థులకు నిరుద్యోగులకు సంబంధించి ఊస ఎత్తకపోవడం దారుణమన్నారు. సిద్దిపేట సభలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి పదవి కేటాయిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఇచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. సిద్దిపేటలో ఆ మాటలు చెల్లవని, హరీష్ రావుపై ఎన్ని ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని, రానున్నది స్వర్ణయుగమే కేసీఆర్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా అభివృద్ధిపై దృష్టి సాధించాలన్నారు. బీఆర్ఎస్పీ అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు పోలీసులు ముందస్తుగానే మమ్మల్ని రాత్రి నుంచే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేవలం విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడంలో పోలీసు యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతోనే ఉంది. ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా కూడా విద్యార్థి నాయకులను పట్టుకురావాలి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. విద్యార్థి నాయకులు పట్టుకచ్చులు బంద్ చేసుకొని ఆ నిరుద్యోగులకు ఏమైనా చేయమని చెప్పి మేము బీఆర్ఎస్పీ పక్షాన పిలుపునిస్తున్నాం. ఎన్నో హామీలతో, అల్వగాన హామీలతో, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము నేటికి కూడా ఈరోజు సుమారుగా 4వ బడ్జెటో 3వ బడ్జెటో ప్రవేశపెడుతున్నది అనుకుంటా మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క బడ్జెట్లో కూడా విద్యార్థులకు కానీ, చదువుకున్న యువకులకే కానీ అసలు లెక్కకచ్చ ఏ వర్గానికి కూడా సంపూర్ణంగా న్యాయం చేసిన పద్ధతిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఏమన్నా ఉంటే ప్రతి కేసీఆర్ గారి చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం ఉంటే క్షేమంగా ఉంటుందని సబండ పబ్లిక్కు అర్థమైంది. కాబట్టి రాబోయేది ఇంకొక 2 సంవత్సరాలు మీ పాలన ఉంటుంది. తర్వాత మంచి పాలన, కేసీఆర్ గారి సుపరిపాలన రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు వస్తుంది. కళ్ళు మోసుకొని తెరిచే లోపల 2 సంవత్సరాలు కూడా అయిపోతాయి. ఎన్నిసార్లు అరెస్ట్ చేసుకుంటావు అరెస్ట్ చేసుకో, ఎన్ని కేసులు పెట్టుకో. మాకు ఎటువంటి భయం కానీ ఏది లేదు. బాగా చెప్తా, మీరు ఎప్పుడైతే ప్రతిపక్షాలుగా మాకు ప్రజలు ఇచ్చిన ఏదైతే పోస్ట్ ఉందో ప్రశ్నించడమే. బాగా చెప్తా, ప్రశ్నిస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం ప్రసంగం ఉండాల్సిందని మేము సిద్దిపేటలో ఆశించినాం. అక్కడ ఒక రైతుల సంక్షేమం పేరిట ఒక మంచి సభ పెట్టుకొని రైతులకు ఏదైనా న్యాయం చేస్తాడేమో రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఏదో చేస్తారు అనుకుంటే సిద్దిపేటలో ఎమ్మెల్యేని గెలిపి మంత్రిని చేస్తా, ఇంకోటి చేయని మంత్రిని చేస్తా. మాకు ఇక్కడ మెదక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా, ఆయన చేయి మంత్రి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. మీకు రేపు పొద్దుగాల ఇంకా మంచిగా గెలుపునికి మీకు మంచి వ్యవస్థది. ఎక్కడెక్కడనో సిద్దిపేటలో గెలిపించే మంత్రి చేస్తా. మీ దగ్గర గెలిచిన మా ఎమ్మెల్యేలకేమో పంగనామాలు పెట్టుర్రి, ఆడికెళ్ళి గెలిచే ఈడికెళ్ళి. మీరు గెలిచేది లేదు, వచ్చేది లేదు, సచ్చేది లేదు. మీది ఈడికే బంధు. ఇంకా మళ్ళీ మీరు వచ్చేది లేదు. మళ్ళా రాబోయేది కేసీఆర్ గారి స్వర్ణయుగమే. మళ్ళీ కేసీఆర్ గారే ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, సబండ వర్ణాలకు ఏం చేయాలో కేసీఆర్ గారి దగ్గర ఉన్న విజన్ ఇంకే నాయకుల దగ్గర లేదు. నీళ్లు నిధులు నియామకాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అసెంబ్లీలో 3వ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏ కోశాన కూడా దానిపైన ప్రస్తావన రాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర యావత్ బీఆర్ఎస్వై విద్యార్థి విభాగం, యువజన విభాగం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి నేడు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు అందరం సంసిద్ధమైన సమయంలో అర్ధరాత్రే ఈ పోలీసు వ్యవహారం ఏ రకంగా ఉందంటే అర్ధరాత్రి పూట అనూహ్యంగా వచ్చి మమ్మల్ని అమానుషంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మొదలే కాదు, గతంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేసే సమయంలో కేవలం ఈ నిజాంపేట మండలం, ఈ మెదక్ జిల్లాలో మాత్రమే ఎస్పీ గారు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం ఎమ్మెల్యే గారి ఓబట్టుగా పనిచేస్తూ మాపై అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అయ్యో మేము ఉద్యమకారులం, అయ్యా మేము ఖచ్చితంగా ఎన్ని కేసులకైనా సిద్ధంగా ఉన్నాం, ఎన్ని ప్రివెంట్ అరెస్టులకైనా సిద్ధంగా ఉన్నాం. ఇకనైనా పోలీసు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా మాతో పాటు మేము ఏదైనా తప్పు చేసినప్పుడు మా మీద కేసులు పెట్టండి, మేము ప్రజల కోసం ప్రశ్నించినప్పుడు మా మీద కేసులు పెట్టకండి. ఈ కేసులు మాకేం కొత్త ఏం కాదు. మేము సుదీర్ఘ ఉద్యమ కాలంలో పనిచేసిన వ్యక్తులం, ఉద్యమ నాయకులం. మేము ఈ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇకనైనా మీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా ఉంటే బాగుంటుంది. మేము ఒక మంచి హనుమాన్ మాలదారులో ఉన్నా కూడా ఒక హైందత్వం
మేము కాపాడుతున్నా కూడా మా మీద మాల అనేటువంటి ఒక మంచి మాలధారంతో ఉన్నా కూడా మమ్మల్ని ఉపేక్షించకుండా ఈరోజు అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గమైన చర్య, ఇది ఎంతవరకు సమంజసమని మేము ఈ పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా పోలీసు అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరించకుండా శాంతి భద్రత విషయంలో మంచి వ్యవహారం చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ అరెస్టులు ఈ యొక్క అరెస్టులకు కానీ ఈ యొక్క ముందస్తు అక్రమ కేసులకు కానీ ముందస్తు అరెస్టులకు కానీ భయపడేటువంటి కార్యకర్తలు కాదు. ఈరోజు మేము ఉద్యమ కాలం నుంచి